భరించలేని కష్టాలతో బాధపడేవారు ఉప్పు ఆవాలతో ఇలా చేయండి. ఆ కష్టాలన్నీ కూడా 60 నిమిషాల్లో పోతాయి. అలానే కాకుండా మీరు కుబేరులైపోతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మీరే మార్చుకోగలుగుతారనమాట. ఉప్పు ఆవాలు ఏంటంటే కనుకనండి చాలా పవిత్రమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయి. ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే తప్పకుండా ఏంటంటే మనకు సిద్ధిస్తుందనమాట. అందుకే చాలామంది కూడా అండి విపరీతంగా కష్టాలు పడేవారు కావచ్చు, ఇబ్బందులు ఉండేవారు కావచ్చు, ఇలాంటి వారు కొందరు ఏంటంటే కనుక ఉప్పు ఆవాలతో ఎక్కువగా ఏంటంటే పరిహారం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మనం మంచి ఫలితాలను అయితే చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఎక్కువగా కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, చాలా అనుభవిస్తున్నామండి, అసలు ఎంత చేసుకున్నా కానీ కష్టాలు అయితే పోవటం లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే నమ్మకంతో అండి ఈ పనిని చేయండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. అసలు దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనము దీనికోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి. ఆ ఫలితాన్ని మనమే చూసి ఏంటంటే కళ్ళతో ఆశ్చర్యపోతామన్నమాట. ఎలా అంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల మాకు ఇంత ఫలితం వస్తుందా, ఇంత చక్కగా మాకు ఉపయోగపడుతుందా అనేది ఏంటంటే కనుక మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే మీ ఇంట్లో ఉండే ఉప్పు ఆవాలతోనే ఈ పనిని చెయ్యండి. అందరిళ్ళలో ఉంటుంది ఉప్పు, అలానే కాకుండా ఆవాలనేవి అందరిళ్ళలో ఉంటాయి కదండి. మనం పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, అంటే ఏ సమస్యను మనం పోగొట్టుకోగలుగుతామంటే కనుక ఇప్పుడు మనం ఇంటి పరంగా మనం మాట్లాడుకుందాం. అంటే ఇది మీరు ఇంటి పరంగానే చెయ్యండి అని కాదు, దేని పరంగానైనా సరే మీరు చేసుకోవచ్చు. ఇలాగే మీకు సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, చాలా ఇబ్బంది కలుగుతుందండి, ఎక్కడికి వెళ్ళినా కానీ మాకైతే పరిష్కారాలు అయితే లభించడం లేదు, ఎందుకు మాకు ఇన్ని కష్టాలని బాధపడే వారికి మాత్రం ఏకైక పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి పరంగా ఇప్పుడు మనకు ఇల్లు బాగుంటేనే కదండి మనం అంటే ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మనం ఏంటంటే కనుక చేసే పనిలో కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అదే మన ఇల్లు మనకు బాగాలేదనుకోండి, మనం చేసే అంటే పనుల్లో ఇంట్రెస్ట్ అనేది పోతుంది, మనం పని సరిగ్గా చేయలేకపోతాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఆ పనులు కూడా ఏంటంటే కనుక అంటే ఇలా తీసేస్తూ ఉంటారు, పనుల్లో నుంచి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేకపోవటం, సుఖ సంతోషాలు లేకపోవటం, అన్ని రకాలుగా కూడా మనకి ఏంటంటే కనుక ఇబ్బంది అనేది రావటం, ఇవనేది సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చెయ్యండి. మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నా, ఇబ్బంది అంటే కలుగుతున్నా, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే కనుక అందరికీ కూడా అండి నరకన్ను, నరదిష్టి, చెడు కన్ను ఇవే ఉంటూ ఉంటాయన్నమాట. ఒకరు బాగా బ్రతికితే కొంతమంది ఏంటంటే కనుక చూసి ఓర్వలేవు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు, ఎదుగుదలను ఆపాలనుకుంటూ ఉంటారు, ఎదగనివ్వకుండా ఏంటంటే కనుక ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా అండి మీకు మంచి జరగటానికి, మీకు చాలా చక్కగా ఫలితం అనేది రావటానికి చేసుకునే పరిహారం అని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట. ఇది చాలామంది చేస్తారండి, మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉప్పు ఆవాలతో ఇలా చేయండి. నార్మల్గా మనం ఆవాలను తీసుకునేటప్పుడు మీరు పసుపు ఆవాలను తీసుకుంటే చాలా మంచిదండి. వీటికి అతీత శక్తి ఉంటుందన్నమాట. ఇవి కొంచెం అంటే శక్తిని కలిగి ఉంటాయి చాలా వరకు. ఇవేంటంటే కనుక తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడతాయి అనమాట. ఒకవేళ మీ దగ్గర పసుపు ఆవాలు లేవు, మాకు దొరకవండి అనుకుంటే నార్మల్గా మీ ఇంట్లో ఉండే ఆవాలైనా సరే మీరు తీసుకోవచ్చు, ఏం కాదు. అవి కూడా తీసేసుకొని ఈ విధంగా పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట. నలుపు ఆవాలు కూడా ఏంటంటే కనుకనండి మనం కొంచెం పొట్టు తీస్తాం కదా, అవి పసుపు ఆవాల కిందికే వస్తాయి. కొంతమందికి తీయడం వస్తుంది, కొంతమందికి రాదు. అసలు కొంతమందికి పసుపు ఆవాలంటే కూడా తెలిసి ఉండదు కదా. అలాంటి వాళ్ళు కూడా అంటే ఈ పరిహారాన్ని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఫాలో అయిపోండి, మీకైతే అంతా కూడా మంచి చేకూరుతుందన్నమాట. ఉప్పు అనేది అందరికీ తెలిసిందే కదా, ఉప్పు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా ఏంటంటే కనుక సిద్ధిస్తుందన్నమాట, మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. రాళ్ళ ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. రకరకాలుగా ఏంటంటే కనుక దీన్ని మనము అంటే పరిహారం కిందికి మనం వాడుతూ ఉంటాం. అనేక రకాల అంటే పనుల కోసం కూడా రాళ్ళ ఉప్పుని వాడుతూ ఉంటాం, దిష్టి కోసం. అలానే కాకుండా ఏదైనా సమస్య కోసం దానికి పరిష్కారం అనేది రాళ్ళ ఉప్పు ఖచ్చితంగా చూపిస్తుందని మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి రాళ్ళ ఉప్పుని తీసుకోండి. రాళ్ళ ఉప్పు ఎంత తీసుకోవాలండి అని మీరు అనుకోవచ్చు. 2 టీ స్పూన్ల రాళ్ళ ఉప్పు, అలానే కాకుండా 1 టీ స్పూన్ అంతా మీరు ఏంటంటే కనుక ఆవాలను తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అంతా పసుపు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం పసుపు ఆవాలు తీసుకోవటం లేదు కాబట్టి పసుపుని తీసుకోవాలి. అంటే టీ స్పూన్ అంటే కనుక చిన్నదండి, మరి పెద్దదేం కాదు. చిన్న చెంచా ఉంటుంది కదా మనను అంటే టీ స్పూను, అది దానిడంతా తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదంతా కూడా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి. అంటే మట్టి ప్రమిదలు ఉంటాయి, లేదంటే కనుక మనకు కొబ్బరి చిప్పలు కూడా ఉంటూ ఉంటాయి కదండి. మన ఇళ్ళల్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత చిప్ప అనేది ఉంటుంది కదా, ఆ కొబ్బరి చిప్పలు కూడా మీరు ఈ పనిని చేయొచ్చు. ఎందుకంటే దీన్ని మనం పడేస్తాం, ఇంకా తెచ్చుకోం కదా మళ్ళీ మనం ఇంటికి. కాబట్టి మీ ఇంటి పరంగా అండి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, చాలా ఇబ్బందులు పడిపోతున్నాము. మా ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతాయండి, మా భార్యాభర్తలకు కూడా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి,
ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. మేము చాలా అనుభవిస్తూ ఉంటాం, కానీ బయటికి చెప్పుకుంటే ఏంటంటే కనుక నలుగురు చూసి ఏమైనా అనుకుంటారేమో, ఇంకా కొంతమంది నవ్వుతారేమో అన్నట్టుగా ఏంటంటే మా మనసులోనే పెట్టుకొని మేము అలాగే ఉండిపోతూ ఉంటామని చాలామంది ఇలాంటి సమస్యలతో ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారండి. మనం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో భార్యాభర్తలకు పడదు, పిల్లలకే పడదు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇలా అన్నీ కూడా ఏంటంటే కనుక మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ ఏం చేయాలో అర్థం కాదు కదా. అందుకే మీరు ఈ విధంగా ఇది రాత్రిపూట చేయండి, ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదన్నమాట. అంటే సాయంత్రం సంధ్యా సమయం నుంచి ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు చేసినా కానీ ఫలితం ఉంటుందన్నమాట. ఒక చిన్న బౌల్ని తీసుకొని ఈ 3 వస్తువులని కలిపి మీరు అంటే ఉప్పును ఒక్కటే అండి 2 స్పూన్లు తీసుకోవాలి. అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, కల్లుప్పు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తారు కాబట్టి దీన్ని ఏంటంటే కనుక 2 స్పూన్లు తీసుకోండి. చిన్న టీ స్పూన్తోని 2 స్పూన్లు కొబ్బరి చిప్పలో పోసుకోండి. కొబ్బరి చిప్ప లేకపోతే మట్టి ప్రమిద లేకపోతే మీరు ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి కదా, మనం వాడుకోకుండా అంటే ఎత్తి పెట్టేస్తూ ఉంటాం, అలానే కాకుండా పక్కన పెడతాం కదండి చిన్న చిన్న బౌల్స్ అంటే గిన్నెలు, అవి కూడా మీరు ఇక్కడ వాడొచ్చు. అవి కూడా తీసుకొని అందులో 2 స్పూన్ల రాళ్ళ ఉప్పుని పోయండి. ఆ తర్వాత 1 స్పూన్ అంతా ఆవాలు పోయండి. ఆవాలలో ఏంటంటే కనుక జీలకర్ర, మినపప్పు మనం కలిపి పెట్టుకుంటాం కదా, అవి లేకుండా చూసుకోండి. అవి లేకుండా చూసేసుకొని ఉప్పులో కలిపిన తర్వాత పసుపుని పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత అదంతా కూడా మీరు చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. తిరిగి వచ్చిన తర్వాత మీ ఇంట్లో అండి ఈ ప్రదేశంలో పెడితే ఎవరు చూడరు, ఈ ప్రదేశంలో పెడితే సేఫ్ అనుకునే ప్రదేశం ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో మాత్రమే పెట్టండి. ఇది రాత్రంతా పెట్టాలి. 1 గంట పెట్టి తీసేయండి. గంట తర్వాత మీకు ఫలితం వస్తుందని కాదు. ఇప్పుడు మీరు 6 గంటలకు సాయంత్రం చేసుకున్నారనుకోండి, రాత్రంతా కూడా ఉంచుకోండి. అలా రాత్రంతా కూడా ఉంచిన తర్వాత మీరు పడుకోండి. పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదా, మీరు ఇది తీసుకొని డోర్ తీసి అది తీసుకెళ్ళి బయట పడేయండి. బయట వేసుకునేంత వీలు లేదండి అంటే కనుక దాన్ని ఒక కవర్లో కట్టి బయట పెట్టి ఆ తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు కదండి, అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక మీతో పాటు తీసుకెళ్ళి పడేయండి. పడేసిన తర్వాత కాళ్ళు చేతులు ఖచ్చితంగా కడుక్కోవాలి. ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి, రాత్రంతా కూడా ఇది చెడుని తీసేసుకుంటుంది. మన కంటికి కనిపించని మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తులతో పోరాడుతుంది. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తుల్ని, నెగిటివ్ ఎనర్జీని, అలానే కాకుండా మంది, ఏడుపులు, దిష్టి, దోషాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అవి పవిత్రమైన వస్తువులు అంటే ఈ ఆవాలు కావచ్చు, ఉప్పు కావచ్చు, పసుపు ఇవన్నీ కూడా తీసేసుకుంటాయి అనమాట. అలా తీసేసుకున్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. చాలా మంచి రిజల్ట్ అయితే మనం పొందుతాం. ఆ రిజల్ట్ని చూసి మన కళ్ళతోనే మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరైతే షాక్ అయిపోతారండి. అంటే కొంతమందికి ఒకసారికే ఫలితం వస్తుంది, కొంతమందికి సమయం పట్టొచ్చు, కొంతమందికి ఏంటంటే కనుక తొందరగా అంటే ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుంది. కానీ 60 నిమిషాల్లో ఏదో ఒక ఫలితాన్ని అయితే మీ ఇంటి పరంగా మీరు చూసుకోగలుగుతారు. ఇంటి పరంగా 60 నిమిషాల్లో మీరేంటంటే కనుక ఏదో ఒక అంటే పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి, ఫలితం అనేది ఉంటుందన్నమాట. అందుకే మీరేం చేయండి అంటే కనుక ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి. చాలా చిన్న పరిహారం అండి, ఇందులో మనం పెద్దగా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట. ఇదే పరిహారం మన ఇల్లు బాగాలేదని మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడితే వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే మనం చేతులతో చేసుకునేది కదా, మన చేతుల గుంట మనం చేసుకునే పరిహారాలు మనకు తప్పక ఫలితాలను తెచ్చిపెడతాయి. ఇవేంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవండి, మన సొంతంగా చెప్పేటివైతే ఏం కాదనమాట. ఇవి కొంత లక్షల్లో కూడా ఏంటంటే కనుక చేసేసుకుని ఫలితాలను పొందిన పరిహారాలు. అంటే వీటి ద్వారా చాలామంది లాభాలను పొందలేదని కాదు, పొందారు. కాకపోతే ఏంటంటే కొందరికి తొందరగా ఫలితం వస్తుంది, కొందరికి లేటుగా వస్తుంది కదా. కొంతమంది లేటుగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే కనుక ఈ పరిహారం వేస్ట్, సిద్ధించది ఇలా అనుకుంటారు. కానీ మీరు నమ్మకంతో 1-2 సార్లు ప్రయత్నించండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ పరిహారం అండి ఎప్పుడైనా చేయొచ్చు, కానీ వెంటనే చేయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు రేపు చేసుకున్నారనుకోండి, కొంచెం ఒక 2 రోజులు గ్యాప్ ఇవ్వండి, ఆ తర్వాత చేయండి. లేదంటే వారం రోజులు ఇలా మీరు వదిలేయండి, ఆ తర్వాత చేసుకోండి. కనీసం అంటే వారం కానీ ఒక 2-3 రోజులు కానీ ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకుంటేనే ఫలితం మనకు తెలుస్తుంది. వెంటనే మనం పరిహారం చేసామనుకోండి, మనకేం తెలుస్తుంది, మనకు తెలియదు కదా. కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పరిహారం చేసుకుంటే తప్పక ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. అంటే సముద్రం నుంచి రాళ్ళ ఉప్పు మనకు దొరుకుతుంది. రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. రాళ్ళ ఉప్పు అనేది చెడుని తీసేస్తుంది. రాళ్ళ ఉప్పు వితిన్ సెకండ్స్లోనే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. రాళ్ళ ఉప్పు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంటే కల్లుప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఇలాగే పిలుస్తారని చెప్పారు కదండి. దొడ్డుప్పు కూడా అంటారు కదా. ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఉప్పుకైతే చాలా పవిత్రత ఉంటుందని చెప్పొచ్చు. చాలా శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఆవాల గురించి మనం ఎంత చెప్పుకుంటే అంత తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే తంత్రశాస్త్రంలో ఆవాలకు పెద్ద పీట వేస్తారండి.
తంత్రపరంగా కానీ మంత్రపరంగా కానీ ఆవాలను ఉపయోగిస్తారు. ఆవాలు లేని పరిహారం అయితే చెయ్యరు. కాకపోతే అక్కడ ఏంటంటే పసుపు ఆవాలు వాడతారు, ఇలా నల్లటి ఆవాలు కూడా వాడతారు. కాబట్టి మీరు పసుపు ఆవాలు అంటే దొరికితే తెచ్చుకోండి. ఇవి కూడా మనకేంటంటే షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయి. పసుపు ఆవాలంటే ఎవరైనా ఇస్తారనమాట. అలా ఒకవేళ అవి దొరుకుతాయంటే వాటిని తెచ్చేసుకొని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అవి దొరకవంటే నల్ల ఆవాలు పసుపు కలిపి మనం ఉపయోగించుకోవాలి. అంతే ఫలితం వస్తుంది, రాదని కాదు, ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట. ఈ పరిహారాలు అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడతాయండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయన్నమాట. పసుపు ఆవాలని తెచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కాకుండా మీరు పూజ గదిలో పెట్టి చూడండి. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, మీ ఇంట్లోనే ఉండిపోతుంది. పసుపు ఆవాలంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. పసుపు ఆవాలు ఏంటంటే కనుక పురుగు పట్టవు, సంవత్సరాల కొద్ది ఉంటాయి, అవి చెడిపోవు, పాడైపోవండి. పసుపు ఆవాలు అలాగే ఉంటాయన్నమాట. చెక్కు చెదర ఒక్కసారి మనం తెచ్చి పెట్టుకుంటే. అలా ఏంటంటే కనుక పసుపు ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి దొరికితే పసుపు ఆవాలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజ గదిలో నుంచి లక్ష్మీదేవి కదలనే కదలదు, అక్కడే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. ఇంకా పసుపు గురించి మనందరికీ తెలిసిందే కాబట్టి చాలా శక్తివంతమైన పరిహారం అండి.